quantitative aptitude questions 41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్కి వెళ్దాం. A and B together can finish a work in 30 days. They worked for it for 20 days and then B left the work. The remaining work was done by A alone in 20 days more. In how many days can A alone finish the work? ఒకసారి క్లియర్గా క్వశ్చన్ మీనింగ్ విన్నట్లయితే ఏ అండ్ బి ఇద్దరు కలిపి ఒక వర్క్ని 30 రోజులు చేయాలి. అయితే ఇద్దరు స్టార్ట్ చేసి 20 రోజులు చేసేశారు. ఆ తర్వాత బి అనేవాడు వెళ్ళిపోయాడు. ఆ రిమైనింగ్ వర్క్ని ఏ అనేవాడు మరొక 20 డేస్ తీసుకొని ఫినిష్ చేశాడు. అయితే కంప్లీట్గా వర్క్ని ఏ అనేవాడు చేయాలి అంటే ఎన్ని డేస్ పడుతుంది అనేది ఇక్కడ మీనింగ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నోటి మాటతో మాట్లాడేసుకోవచ్చు, ఇంకే ఫార్ములా వాడక్కర్లేదు. వాస్తవానికి ఇద్దరు కలిపి 30 డేస్ చేస్తే వర్క్ అయిపోయేది, కానీ 20 డేసే చేశారు. ఇంకొక 10 రోజులు చేయాల్సిన పని ఉంది. సో ఏ అండ్ బి అనేవాళ్ళు ఇద్దరు కలిపి 10 రోజులు చేయాల్సిన పని ఉంది. ఈ పనిని ఏ అనేవాడు 20 డేస్లో ఫినిష్ చేశాడు. సో వాడే కదా రిమైనింగ్ వర్క్ 20 డేస్లో ఫినిష్ చేసింది. వీళ్ళు 10 రోజులు చేయాల్సిన పనిని వీడొక్కడే 20 రోజులు చేశాడు. అంటే వీళ్ళిద్దరూ కలిపి 30 రోజులు చేస్తున్న పనిని ఏ అనేవాడు ఎన్ని డేస్ చేస్తాడు కనుక్కుంటే టోటల్ వర్కింగ్ డేస్ వచ్చేస్తాయి కదా. ఎస్ 0 క్యాన్సిల్ అయిపోయింది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 20 × 3 60, 64th ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 42. The centroid of an equilateral triangle ABC is G. If AB is 6 cm, the length of AG. నాకు కావాల్సింది ఒక ట్రయాంగిల్ తీసుకోమంటున్నాడు, అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్గా తీసుకోమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే రూల్ ఏంటి అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని అర్థం. సో ఒక్కసారి మీరు పాయింట్ అబ్జర్వ్ చేసి ఆ ట్రయాంగిల్కి ఏబీసీ అనే నేమ్ వాడన్నట్టుగానే ఇద్దాం. ఈ పాయింట్నేమో ఏ అని మాట్లాడదాం, ఈ పాయింట్నేమో బి అని మాట్లాడదాం, ఈ పాయింట్ని సి అని మాట్లాడదాం. జి అనేది సెంట్రాయిడ్ అంటున్నాడు. ఇంతకీ సెంట్రాయిడ్ అంటే మీడియన్స్ యొక్క మీటింగ్ పాయింట్నే సెంట్రాయిడ్ అని మాట్లాడతాం. ఇప్పుడు నేను ఒక మీడియన్ తీసుకుంటున్నాను, ఏడి అనేది ఒక మీడియన్గా తీసుకుంటున్నా. ఇక్కడ ఎక్కడో ఒక చోట మీటింగ్ పాయింట్ ఉంటుంది, అది జి అనేది సెంట్రాయిడ్. రైట్. ఏబి యొక్క లెంత్ 6 ఇచ్చాడు కాబట్టి ఏసీ యొక్క లెంత్ కూడా 6 అవుతుంది, బీసీ యొక్క లెంత్ కూడా 6 అవుతుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఏడి అనేది మీడియన్ కదా, అంటే బీసీని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసే లైన్ అని అర్థం. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బీడీ 3 పార్ట్స్ గాను, సిడి 3 పార్ట్స్ గాను విడిపోతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మీడియన్ లైన్ పర్పెండిక్యులర్ లైన్ కూడా అవుతుంది. ఇక్కడ 90 డిగ్రీ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏబిడి అనే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిస్తే ఇంకొక సైడ్ కనుక్కోవచ్చు. ఇందులో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఈ 6ని మనం హైపోటెనస్ అనొచ్చు. సో హైపోటెనస్ స్క్వేర్లో నుంచి ఈ అదర్ సైడ్ స్క్వేర్ని తీసేస్తే మనకు కావాల్సిన ఏడి ఒక సైడ్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి. సో 6 స్క్వేర్ ఎంత 36, అందులో నుంచి 3 స్క్వేర్ 9 సబ్ట్రాక్ట్ చేస్తే 27 వచ్చింది. ఇది అదర్ సైడ్ స్క్వేర్, మూడో సైడ్ స్క్వేర్. నాకు కావాల్సిన సైడే కాబట్టి స్క్వేర్ రూట్ చేస్తున్నా. 27ని 9 × 3గా రాద్దాం. 9కి స్క్వేర్ రూట్ చేస్తే 3 అవుతుంది, 3కి స్క్వేర్ రూట్ చేస్తే √3 అవుతుంది. సో ఫైనల్గా 3√3 అవుతుంది. ఇది ఏంటి అన్నట్లయితే లెంత్ ఆఫ్ ఏడి అంటే మీడియన్ లెంత్ అవుతుంది. ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో మీడియన్ని సెంట్రాయిడ్ అనేది 2:1 రేషియోలో ట్రైసెక్ట్ చేస్తుంది. అంటే వర్టెక్స్ నుంచి సెంట్రాయిడ్ వరకు 2 పార్ట్స్, మిడ్ పాయింట్ నుంచి సెంట్రాయిడ్ వరకు 1 పార్ట్, అలా మొత్తం 3 భాగాలుగా విడగొడుతుంది. టోటల్ లెంత్ ఆఫ్ ఏడి ఎంత అంటే 3√3. సో ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. టోటల్ లెంత్ 3 పార్ట్స్. అందులో మనకు కావాల్సింది ఏజీ అంటే 2 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. 3√3 3 పార్ట్స్ అయితే 2 పార్ట్స్ 2√3 అవుతుంది. 2√3 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 43. A merchant changed his trade discount from 25% to 15%. This would increase selling price by. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మర్చెంట్ 25% డిస్కౌంట్ నుంచి 15% డిస్కౌంట్కి మార్చాడంట. దానివల్ల సేల్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందంట. ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. ఎవరైనా డిస్కౌంట్ ఇచ్చేది మార్కెట్ ప్రైస్ పైనే. మనకి మార్కెట్ ప్రైస్ తెలియదు కాబట్టి మనం 100 అనుకుందాం. సో మొదటిసారి నాకు 25% డిస్కౌంట్ ఇచ్చాడు, 100కి 25% తగ్గించాడు అంటే ఇంకొక 75 పే చేస్తే సరిపోయేది. కానీ ఈసారి ఏమంటున్నాడంటే నేను 15% డిస్కౌంట్ ఇస్తానంటున్నాడు. 100కి 15% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 85 పే చేయాలి. నేను వాస్తవానికి పే చేయాల్సిన 75, కానీ 85 పే చేయాల్సి వచ్చింది కాబట్టి 10 ఇంక్రీజ్ అయింది నా సేల్స్ ప్రైస్. నేను కట్టాల్సిన సేల్స్ ప్రైస్ 10 ఇంక్రీజ్ అయింది. సో 10 అనేది దేనిపైన ఇంక్రీజ్ అయింది? 75 పైన ఇంక్రీజ్ అయింది. సో 10 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 75 అని వేస్తే సరిపోతుంది. 25తో 3 టైమ్స్, 25తో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 × 10 అంటే 40, 40/3. సో ఈ 40లో 3 అనేది అప్రాక్స్గా 13 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 13 టైమ్స్ 39 కదా. సో అవర్ ఆన్సర్ స్టార్ట్ విత్ 13. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ థర్డ్ ఆప్షన్ పాసిబుల్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 44. If
177 is divided into 3 parts in the ratio 1/2:2/3:4/5. Then the second part is 177 ని 3 parts కి డివైడ్ చేయాల్సిన రేషియో ఇచ్చాడు. అందులో సెకండ్ పార్ట్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. మీరు బిట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు రేషియో కనుక ఫ్రాక్షన్స్లో కనిపిస్తే ముందు వాటిని నార్మల్ రేషియోకి మార్చాలి. అలా మార్చాలంటే ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ తీసుకొని ఎల్సిఎం చేయాలి. సో డినామినేటర్స్ 2, 3, 5 ఎల్సిఎం ఎంత అంటే 30. ఈ 30లో 2 అనేది 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 into 15 ఎంత అంటే 15, ఫస్ట్ పార్ట్ వాల్యూ 15. అలాగే 3 అనేది 30ని 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 10 into 2 అంటే 20, సెకండ్ పార్ట్ ఈస్ 20. థర్డ్ పార్ట్ వచ్చేసరికి 30ని 5 అనేది 6 టైమ్స్ కట్ చేస్తుంది. 6 into 4 అంటే 24 అవుతుంది. సో టోటల్ పార్ట్స్ ఎంతో చూద్దాం. 24 + 15 యాడ్ చేస్తే 39 + 20 59 అవుతుంది. టోటల్ అమౌంట్ ఎంత అంటే 177. 177 59 పార్ట్స్ అయితే అందులో మనకు కావాల్సిన సెకండ్ పార్ట్ అంటే 20 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఒక విషయం క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆడ్ నెంబర్స్ ఎప్పుడు జీరోస్ని క్యాన్సిల్ చేయలేవు. సో మన దగ్గర ఇక్కడ న్యూమరేటర్లో 0 ఉంది, డినామినేటర్లో ఆడ్ నెంబర్ ఉంది. ఈ 59 అనే ఆడ్ నెంబర్ ఆ 0ని క్యాన్సిల్ చేయలేదు. చివరి వరకు అలాగే మిగిలి ఉండాలి. చివరి వరకు అంటే ఆప్షన్ వరకు. సో ఆప్షన్లోకి వెళ్ళి ఎక్కడ ఎండ్ విత్ 0 ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ 4th ఆప్షన్ పాసిబుల్. అవర్ ఆన్సర్ ఈజ్ 60. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 45. If percentage of profit made when an article is sold for 78 is twice as when it is sold for 69, the cost price of the article is. బిట్ మీనింగ్ వినండి జాగ్రత్తగా. నేను ఒక ఆర్టికల్ని 69 రూపీస్కి అమ్మాను, నాకు ప్రాఫిట్ వచ్చింది. అదే ఆర్టికల్ని 78 రూపీస్కి అమ్మి ఉంటే ఇందాక వచ్చిన ప్రాఫిట్కి ట్వైస్ ప్రాఫిట్ వచ్చి ఉండేది. అయితే ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. నేను ముందుసారి అమ్మింది 69 రూపీస్కి అమ్మాను, అప్పుడు నాకు ప్రాఫిట్ 1 పార్ట్ వచ్చిందని మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ని 78కి అమ్ముంటే నాకు వచ్చే ప్రాఫిట్ ట్వైస్ అవుతుంది, అంటే 2 పార్ట్స్ అవుతుంది. సో 1 పార్ట్ ప్రాఫిట్ నుంచి 2 పార్ట్స్కు పెరిగింది అంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు 1 పార్ట్ ఇంక్రీజ్ అయిందంటే 69 సేల్స్ నుంచి 78కి ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇలా జరిగి 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. 69 నుంచి 78కి వెళ్ళిందంటే 9 పెరిగింది. సో ఈ 9 ఎందుకు పెరిగింది అంటే 1 పార్ట్ పెరగటం వల్ల. 9 ఈజ్ 1 పార్ట్. సో నేను 1 పార్ట్ వాల్యూ కనుక్కుంటే మొదటిసారి వచ్చిన ప్రాఫిట్ తెలిసిపోతుంది. దిస్ ఈజ్ 9 రూపీస్ అవుతుంది. నాకు మొదటిసారి వచ్చిన ప్రాఫిట్ 9 రూపీస్, మొదటిసారి వచ్చిన సేల్స్ ప్రైస్ 69 రూపీస్. కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ కావాలంటే సేల్స్లో నుంచి ప్రాఫిట్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. 69లో నుంచి 9ని సబ్ట్రాక్ట్ చేస్తే 60 అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 60 4th ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 46. The ratio between Ram's age and Rahim's age is 10:11. What is the age of Rahim in percentage of Ram's age? Rahim age is what percent of Ram's age అని అడుగుతున్నాడు. Rahim age 11 parts ఉంది. 11 is what percent of Ram's age 10. So 11 is what percent of 10 అని అడుగుతున్నాడు. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 రాశాను. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 11 into 10 110. 110 సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 47. Gautam travels 160 km at 32 km per hour and returns at 40 km per hour then average speed. ఎప్పుడైనా మిమ్మల్ని యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటే ఫార్వర్డ్ జర్నీ స్పీడు అలాగే రిటర్న్ జర్నీ స్పీడ్ ఇస్తే డైరెక్ట్గా మనకి డిస్టెన్స్తో సంబంధం లేకుండా ఫార్ములా ప్రకారం యావరేజ్ స్పీడ్ కనుక్కోవచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా 2xy/x+y. ఇక్కడ x అంటేనేమో ఫార్వర్డ్ జర్నీ, y అంటే రిటర్న్ జర్నీ. సో నాకు ప్రాబ్లంలో ఆల్రెడీ ఫార్వర్డ్ జర్నీ ఇచ్చాడు, అలాగే రిటర్న్ జర్నీ కూడా ఇచ్చాడు. x ఇచ్చాడు, y ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేస్తే యావరేజ్ స్పీడ్ వస్తుంది. 2 into x అంటే 32, y అంటే 40, x+y అంటే 32 + 40 అంటే 72 అవుతుంది. సో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 8తో 5 టైమ్స్, 8తో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 into 2 10 అవుతుంది. 10 into 32 320 అవుతుంది. 320/9 ఉంది. సో 320/9ని క్యాన్సిల్ చేస్తున్నాను. 9తో క్యాన్సిల్ చేస్తే 9 3 టైమ్స్ 27 అవుతుంది. సో 32లో 27 పోతే ఇంకా 5 మిగులుతుంది. పక్కన 0 50 అవుతుంది. ఈ 50లో మహా పోతే 9 5 టైమ్స్ పోగలదు. సో ఆన్సర్ స్టార్ట్ విత్ 35 అండ్ సంథింగ్ ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 35 పాయింట్ సంథింగ్ ఓన్లీ 4th ఆప్షన్ పాసిబుల్. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 48. If x is equal to 3/2 then the value of 27x³ minus 54x² plus 36x minus 11 is. x వాల్యూ ఇచ్చి ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. x వాల్యూని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ముందు సబ్స్టిట్యూట్ చేసే ముందు నేను ఒక బ్రాకెట్ పెడుతున్నాను. అంతవరకు చూడండి. 27, 54, 36లో కామన్గా 9 ఉంది.
ప్రతి దాంట్లో ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే 9xని కామన్ తీయండి. సో 9x కామన్ తీస్తే ఇంకా మిగిలేది ఏంటి, 27లో 9 పోతే 3 మిగులుతుంది, ఎక్స్ క్యూబ్లో ఎక్స్ పోతే ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. సో మిగిలేది 3x స్క్వేర్ మిగులుతుంది, మైనస్ 54లో 9 పోతే 6 మిగులుతుంది, ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ పోతే ఎక్స్ మిగులుతుంది, 6x మిగులుతుంది, ప్లస్ 36లో 9 పోతే 4 మిగులుతుంది, పక్కన ఎక్స్ లేదు ఎందుకంటే కామన్ తీసా, -11 అనేది అలాగే ఉంటుంది. రైట్, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 3/2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఎక్స్ ప్లేస్లో 3/2 కనుక రాస్తే 9 × 3 అంటే 27, 27/2 అనేది ఉంటుంది ఇంటూ 3x స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అంటే 3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4 అవుతుంది, 3 × 9/4 అంటే 27/4 అవుతుంది, మైనస్ 6 × x. సో 6 × x ప్లేస్లో 3/2ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 2 అనేది ఈ 6ను 3 టైమ్స్ కట్ చేస్తుంది, -3 × 3 -9, -9 + 4 -5 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, పక్కన -11 అనే కాన్స్టెంట్ కూడా ఉంది. ఇక్కడ మీరు బ్రాకెట్లో డినామినేటర్ 4 గమనిస్తున్నారు, ఇక్కడ కూడా డినామినేటర్ 4 ఉంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. డినామినేటర్లో 4 తీసుకోవడం కోసం ఇక్కడ న్యూమరేటర్లో 4ని డినామినేటర్లో 4ని తీసుకుంటున్నా. ఇప్పుడు బ్రాకెట్ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఇది 5 × 4 20, 27లో 20 సబ్ట్రాక్ట్ అయితే 7 మిగులుతుంది. సో బ్రాకెట్ వాల్యూ 7/4 మిగులుతుంది, అంటే 27/2 × 7/4 -11 అనేది ఆన్సర్ అవుతుంది. సో క్యాలిక్యులేషన్ చేస్తే 27 7 టైమ్స్, 27 టైమ్స్ 140, 7 7 టైమ్స్ 49, 140, 49 189. సో 189/2 × 4 అంటే 8 -11. మరలా క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ 8 × 11 88 అవుతుంది. ఈ 8 అనేది ఇక్కడికి వచ్చి మల్టిప్లై అవుతుంది, అప్పుడు హోల్ డివైడెడ్ బై 8గా రాసుకోవచ్చు. సో 189లో నుంచి 88ని సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేది 101 మిగులుతుంది, 101/8 మిగులుతుంది. 8తో డివైడ్ చేస్తే 8 12 టైమ్స్ 96 అవుతుంది. 101లో 96 పోతే ఇంకో 5 మిగులుతుంది కాబట్టి దాన్ని మనం 5/8 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకోవచ్చు. 12 5/8 8 అనేది ఆన్సర్ అవుతుంది. 8 అమ్మ పొరపాటున 18 రాశాను, 8 12 5/8 అనేది ఓన్లీ 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 49. ఇఫ్ a + b + c = 6 అండ్ ab + bc + ca = 1 అని ఇచ్చాడు, పొరపాటు ఇచ్చాడు, 11 అని ఉండాలి అక్కడ. దెన్ ద వాల్యూ ఆఫ్ bc + bc ఆఫ్ b + c + ca ఆఫ్ c + a + ab ఆఫ్ a + b + 3abc గురించి అడుగుతున్నాడు. ముందు మనం ఏం చేద్దామంటే అజంప్షన్ బేస్ చేద్దాం. సో లెట్ a = 1, b = 2, c = 3 అనుకుందాం. ఈ మూడు కరెక్టా కాదని చెక్ చేద్దాం. మూడింటిని యాడ్ చేసి 6 రావాలి. సో 1 + 2 3, 3 + 3 6 సరిపోయింది. అలాగే ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం, కరెక్ట్ అయితే ఓకే ఫాలో అవుదాం, లేకపోతే ఫార్ములా ప్రకారం చేద్దాం. ab అంటే 1 × 2 2 అవుతుంది, bc అంటే 2 × 3 6 అవుతుంది, ca అంటే 3 × 1 3 అవుతుంది. యాడ్ చేస్తే 6 + 3 9, 9 + 2 11 సరిపోయింది. కాబట్టి మనం అనుకున్న వాల్యూస్ కరెక్టే, వాడు అడిగిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. bc అంటే 2 × 3 6 అవుతుంది, b + c అంటే 2 + 3 అంటే 5 అవుతుంది, ప్లస్ ca అంటే 3 × 1 అంటే 3, c + a అంటే 4 అవుతుంది, ప్లస్ ab అంటే 2 అవుతుంది, a + b అంటే 2 + 1 3 అవుతుంది, ప్లస్ 3abc అంటున్నాడు కదా, 3 × a అంటే 1, b అంటే 2, c అంటే 3, మూడింటిని మల్టిప్లై చేస్తే 1 × 2 × 3 అంటే 6 అవుతుంది. 6 సబ్స్టిట్యూట్ చేశాను, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ప్రతి దాంట్లో నుంచి 6 కామన్ తీసాను క్యాలిక్యులేషన్ రెండింటి కోసం. ఇక్కడ ఏం మిగులుతుందంటే 5 మిగులుతుంది. ఇక్కడ 3 × 4లో 6 పోతే 3 × 4 అంటే 12, 12లో 6 పోతే ఇంకొక 2 ఉంటుంది. ఇక్కడ 2 × 3 6, 6 పోతే ఇంకో 1 ఉంటుంది. సో ఇక్కడ 6 పోతే మరొక 3 మిగులుతుంది, అబ్జర్వ్ చేయండి. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 5 + 2 7, 7 + 3 10 అవుతుంది, 10 + 1 11 అవుతుంది, 11 × 6 66 అవుతుంది. 66 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 50. If the angles of triangles are in the ratio 2:3:4, then the difference of the measure of greatest angle and smallest angle is, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ట్రయాంగిల్లో అయినా సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత అంటే 180నే ఉంటుంది. ఆ యాంగిల్స్ యొక్క రేషియో ఇచ్చాడు, 2 పార్ట్స్ 3 పార్ట్స్ 4 పార్ట్స్. సో టోటల్ ఎంతో చూద్దాం. 2 + 3 5 అవుతుంది, 5 + 4 9 అవుతుంది, దిస్ ఈజ్ 9 పార్ట్స్ అవుతుంది. నాకు కావాల్సింది గ్రేటెస్ట్ యాంగిల్కి స్మాలెస్ట్ యాంగిల్కి డిఫరెన్స్. గ్రేటెస్ట్ యాంగిల్ ఈజ్ 4 పార్ట్స్, స్మాలెస్ట్ యాంగిల్ ఈజ్ 2 పార్ట్స్, డిఫరెన్స్ ఈజ్ 2 పార్ట్స్. సో 180 ఈజ్ 9 పార్ట్స్, దెన్ 2 పార్ట్స్ ఈజ్ వాట్? 9 అనేది 180ని 20 టైమ్స్ కట్ చేస్తుంది, 20 × 2 40, 40 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 51. In triangle ABC, angle A = 90 degree, AD perpendicular to BC and AD = BD = 2 cm. The length of CD is, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోమని చెప్తున్నాడు, దానికి ABC అనే పేరు పెట్టమంటున్నాడు, ఏ దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోమంటున్నాడు. రైట్,
ఇది ఏమని మాట్లాడదామంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఇది ఏ అని మాట్లాడదాం, ఇది బి అని మాట్లాడదాం, ఇది సి అని మాట్లాడదాం. ఏడి అనే ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయమన్నాడు బీసీ పైకి, అలాగే తీసుకున్నాను. ఏడి 2 సెంటీమీటర్ అంటున్నాడు, బీడీ కూడా 2 సెంటీమీటరే అంటున్నాడు, అలాగే తీసుకుందాం. ఇప్పుడు నాకు కావాల్సింది ద లెంత్ ఆఫ్ సిడి, ఈ పార్ట్ కావాల్సి ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్గా డ్రా చేసిన లైన్ యొక్క లెంత్ అనేది ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, ఇది మిడ్ పాయింట్ అవుతుంది, మిడ్ లైన్ అవుతుంది. అంటే బీడీ 2 పార్ట్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సిడి కూడా 2 పార్ట్సే, 2 సెంటీమీటర్సే ఉంటుంది. ఎందుకని అలా మాట్లాడుతున్నాను అంటే దీని యొక్క లెంత్ అనేది లేదా దీని యొక్క మీడియన్, ఇది ఏమవుతుందంటే మీడియన్ లైన్ అవుతుంది, 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసే లైన్ అవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏడి అనే పర్పెండిక్యులర్ లైన్. సో మొత్తం 4 పార్ట్స్ ఉంటే 2 and 2గా స్ప్రెడ్ అయిపోతుంది. అందులో బీడీ 2 ఇచ్చాడు కాబట్టి సిడి కూడా 2నే అవుతుంది. 4th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. Bit number 52. If tan 45 equal to cot theta, then the value of theta in radians is tan 45 అంటే 1 అవుతుంది, cot theta 1 ఎప్పుడు అవుతుందంటే theta equal to 45 దగ్గర అవుతుంది. నాకు కావాల్సింది రేడియన్స్లో అంటున్నాడు. సో డిగ్రీస్ని రేడియన్స్లోకి మార్చాలి అంటే దాన్ని π/180తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఈ 180ని 45 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఆన్సర్ ఈజ్ π/4. ఆప్షన్స్లో ఎక్కడా లేదు కానీ ఆన్సర్ π/4ఏ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 53. 2 power 51 plus 2 power 52 plus 2 power 53 plus 2 power 54 plus 2 power 55 is divisible by. వాడు ఇచ్చిన ఈ నెంబర్ మొత్తం ఏ నెంబర్తో డివైడ్ అవుతుందని అడుగుతున్నాడు. ఇలా ఎప్పుడు అడిగినా కూడా అందులో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ని కామన్ తీయండి. అంటే 2 power 51ని కామన్ తీసేయండి. 2 power 51 కామన్ వచ్చేస్తే ఇక మిగిలేది 2 power 51 పోతే ఇంకా 1 మిగులుతుంది. ఇక్కడ 2 power 52లో 51 పోతే ఒక 2 మిగులుతుంది. సో 53లో 51 పోతే 2 మిగులుతుంది. 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. అలాగే 54లో 51 పోతే 3 మిగులుతుంది. 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. 55లో 51 పోతే 4 మిగులుతుంది. 2 power 4 అంటే 16 అవుతుంది. మొత్తం యాడ్ చేద్దాం. సో 4 + 16 20, 8 + 2 10, 20 + 10 30, 30 + 1 31 అవుతుంది. 2 power 51 × 31 అనేది నా దగ్గర ఉంది. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో దేంతో డివైడ్ అవుతుందో చెప్పాలి. ఫస్ట్ ఆప్షన్ 23. సో 23లో కానీ 31లో కానీ 23కి సంబంధించిన మల్టిపుల్ అనేది లేదు, కంపల్సరీ ఇదైతే ఆన్సర్ కాదు. 58ని 31 అనేది డివైడ్ చేయలేదు కాబట్టి కంపల్సరీ ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ 124. సో 124 డివైడ్ చేస్తుందో లేదో చెక్ చేద్దాం. 31 124ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 4 అంటే 2 స్క్వేర్, 2 power 51ని 2 స్క్వేర్ కూడా క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా డివైడ్ చేయగలిగే నెంబర్ థర్డ్ ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 54. The average of 12 numbers is 9 if each number is multiplied by 2 and added to 3. The average of the new set of numbers is. ఆల్రెడీ యావరేజ్ టాపిక్లో మీరు ఈ పాయింట్ తెలుసుకొని ఉంటారు. యావరేజ్లో ప్రతి అబ్జర్వేషన్కి లేదా ప్రతి వాల్యూకి ఏదైనా యాడ్ అవటం కానీ మల్టిప్లై చేయటం కానీ జరిగితే యావరేజ్ కూడా యాడ్ అవుతుంది, మల్టిప్లై చేయడం జరుగుతుంది. అక్కడ ఏ చేంజ్ అయితే జరిగిందో యావరేజ్ కూడా అదే చేంజ్ జరుగుతుంది. వాస్తవానికి ఉండవలసిన యావరేజ్ ఎంత అంటే 9, కానీ ప్రతి అబ్జర్వేషన్కి 2ని మల్టిప్లై చేశానని చెప్తున్నాడు. సో ఒరిజినల్ యావరేజ్ 9 కూడా 2 అనేది మల్టిప్లై అవుతుంది. ఆ తర్వాత ప్రతి అబ్జర్వేషన్కి 3ని యాడ్ చేశానని చెప్తున్నాడు. సో యావరేజ్ కూడా 3 యాడ్ అవుతుంది. ఫైనల్గా ఏర్పడే న్యూ యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. 9 × 2 18 + 3 21. 21 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. If a plus 1/a whole square is equal to 3, then the value of a power 6 minus 1/a power 6 will be. a plus 1/a whole square is equal to 3 అయితే a plus 1/a is equal to square root of 3 అవుతుంది. ఈ స్క్వేర్ అట్ వెళ్ళిపోతే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, స్క్వేర్ రూట్ 3 అవుతుంది. ఈ రిజల్ట్ ఎందుకు రాసుకున్నామంటే మనకు ఒక పాయింట్ తెలుసు, a plus 1/a is equal to √3 ఎప్పుడైందో a³ plus 1/a³ is equal to 0 అవుతుందని మాట్లాడేయచ్చు. నో డౌట్ ఎట్ ఆల్, ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు మనల్ని అడిగింది a power 6 minus 1/a power 6. దాన్ని ఎలా రాయొచ్చు అంటే a³ plus 1/a³ into a³ minus 1/a³ రాసుకోవచ్చు. ఎందుకంటే a plus b into a minus b అంటే a² minus b² కదా, అంటే డైరెక్ట్గా a power 6 minus 1/a power 6 అయిపోతుంది. దీని వాల్యూ ఆల్రెడీ 0 అని మాట్లాడుకున్నాం. 0 into ఎనీథింగ్ 0. సో 0 ఫైనల్గా ఆన్సర్ అవుతుంది, థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 56. If square root of 2 plus x plus square root of 2 minus x by square root of 2 plus x minus square root of 2 minus x is equal to 2, the value of x is. సో x వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మనం త్రూ ఆప్షన్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఎంత ఉంది అంటే 4/5 ఉంది. మనకు కావాల్సింది 2 plus x, x ప్లస్లో 4/5 తీసుకుంటున్నాను. సో ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ చేయాలి కాబట్టి రెండు తీసుకుందాం. సో ఫస్ట్ మనం ప్లస్ చేద్దాం. 2 × 5 అంటే 10 అవుతుంది. 10 + 4 అంటే 14 అవుతుంది. సో ఫస్ట్ మనం ప్లస్ చేసినప్పుడు మనకు రిజల్ట్ మిగిలిన రిజల్ట్ 14 బై డినామినేటర్లో 5 ఉంది.
ప్లస్ తర్వాత మైనస్ చేయాల్సిన రిజల్ట్ ఉంది, అబ్జర్వ్ చేయండి. 2 × 5 అంటే 10, 10 - 4 అంటే 6, 6/5 అనేది మిగులుతుంది. సేమ్ రిజల్ట్ వస్తుంది డినామినేటర్లో కూడా, కాకపోతే సింబల్ మారిపోతుంది. 14/5 ప్లస్ ఉండాల్సిన చోట్ల మైనస్ ఉంటుంది, -6/5 అవుతుంది. అన్నిట్లో 5 కామన్గానే ఉంది. సో √14 + √6/√14 - √6 కనుక వేసినట్లయితే కంపల్సరీ 2 అనే రిజల్ట్ రాదు. ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే ఈ విధంగా చేయండి. √14 √6లో √2 కామన్గా ఉంది, √2ని కామన్ తీయండి న్యూమరేటర్లో, అంటే √7 + √3 మిగులుతుంది. అలాగే డినామినేటర్లో కూడా √2ని కామన్ తీస్తే √7 - √3 మిగులుతుంది. దీని నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 అనేది రాదు, ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ అయితే ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ 3/5 ఉంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ చేసి సేమ్ వేలో సబ్స్టిట్యూట్ చేయండి, పర్వాలేదు. సో ఇప్పుడు నాకు కావాల్సింది 2 ± x కావాలి. x అంటే సెకండ్ ఆప్షన్ నుంచి 3/5. ఫస్ట్ మనం ప్లస్ చేస్తే 2 × 5 10, 10 + 3 అంటే 13 అవుతుంది. ఫైనల్గా 13/5 ఉంటుంది. ప్లస్ స్క్వేర్ 2 × 5 అంటే 10, 10 - 3 అంటే 7 అవుతుంది, అంటే 7/5 ఉంటుంది. బై ఇక్కడ మీరు గమనించినట్లయితే సేమ్ వాల్యూస్ ఉంటే మైనస్ వస్తుంది అంతే. √7/5 ఉంటుంది. అన్నిట్లో 5 కామన్గా ఉంది, కానీ ఇందులో ఏమీ కామన్ తీయడానికి లేదు. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే కంపల్సరీ 2 రాదు. సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. మనం థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. సో థర్డ్ ఆప్షన్ ఎంత ఉంది అని చూస్తే 8/5 ఉంది. సో ఇప్పుడు కూడా ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ చేసి సబ్స్టిట్యూట్ చేయాల్సిందే. 2 × 5 అంటే 10, 10 + 8 అంటే 18 అవుతుంది, 18/5 అవుతుంది. ప్లస్ 2 × 5 అంటే 10, 10 - 8 అంటే 2 అవుతుంది, 2/5 అవుతుంది. డినామినేటర్లో కూడా సేమ్ 18/5 - 2 √2/5 అవుతుంది. అన్నిట్లో 5 క్యాన్సిల్ అయిపోయింది, రైట్. ఇప్పుడు నేను న్యూమరేటర్లో నుంచి √2ని కామన్ తీస్తున్నా. √2ని కామన్ తీస్తే √18లో √2 పోతే √9 ఉంటుంది, √9 అంటే 3. అలాగే √2ని కామన్ తీస్తే ఇక్కడ మిగిలేది 1 మిగులుతుంది. సేమ్ డినామినేటర్లో కూడా సేమ్ పాసిబిలిటీ. √2ని కామన్ తీస్తే 3 - 1 మిగులుతుంది, √2 క్యాన్సిల్. 3 + 1 అంటే 4, 3 - 1 అంటే 2, 4/2 అంటే 2. మనకు కావాల్సింది కూడా 2నే కాబట్టి అవర్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ 8/5. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 57. The perimeter of two similar triangles ABC and PQR are 36 cm and 24 cm respectively. If PQ 10 cm, the length of AB. అమ్మ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటున్నాడు. ABC, PQR అనే రెండు ట్రయాంగిల్స్, అవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటున్నాడు. సిమిలర్ ట్రయాంగిల్స్లో రూల్ ఏంటంటే వాటి యొక్క పెరిమీటర్స్ రేషియోని సైడ్స్ రేషియోగా తీసుకోవచ్చు. సో ABC పెరిమీటర్ ఏమో 36, PQR పెరిమీటర్ ఏమో 24 అవుతుంది. ఈ రెండు పెరిమీటర్స్కి రేషియో వేస్తే 12తో 3 టైమ్స్, 12తో 2 టైమ్స్ కట్ అయిపోతుంది. ఇది పెరిమీటర్స్ రేషియో. దీన్ని మనం సైడ్స్ రేషియో అని కూడా మాట్లాడొచ్చు. ఇది ఏబిసి ట్రయాంగిల్ యొక్క సైడు, ఇది పీక్యూఆర్ ట్రయాంగిల్ యొక్క సైడు. అందులో మనకి లెంత్ ఆఫ్ పీక్యూ ఇచ్చేసాడు 10 సెంటీమీటర్స్ అని, అంటే 2 పార్ట్స్ ఇచ్చేసాడు 10 సెంటీమీటర్స్ అని. మనల్ని ఏబీ కనుక్కోమన్నాడు, 3 పార్ట్స్ కనుక్కోమన్నాడు. సో 3 పార్ట్స్, 2 పార్ట్స్ 10 అయితే ఈచ్ పార్ట్ 5 అవుతుంది, 3 పార్ట్స్ 15 అవుతుంది. 15 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 58. In triangle ABC, AB 8 cm, AC 10 cm and angle B 90, then the area of triangle ABC అడుగుతున్నాడు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో B దగ్గర రైట్ యాంగిల్ ఉందని చెప్తున్నాడు. ఇది A, ఇది B, ఇది C అని మాట్లాడదాం. సో ఇది రైట్ యాంగిల్ అని మాట్లాడదాం. అందులో AC 10 అంటున్నాడు, అలాగే AB వచ్చేసరికి 8 అంటున్నాడు. మనం BC తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏరియా కనుక్కోవాలి. సో మీకు ఒక విషయం తెలుసు, పైదాగర స్ట్రిప్లెట్స్లో ఒక సైడ్ 10, ఒక సైడ్ 8 అయితే కంపల్సరీ అదర్ సైడ్ 6 అవుతుంది. మనకి ఏరియా కావాలి. ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ తప్ప మిగతా రెండు సైడ్స్ తీసుకుంటే సరిపోతుంది. మిగతా రెండు సైడ్స్లో ఒకటి 8, ఒకటి 6, బేస్ ఇంటూ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాస్తే ఏరియా వస్తుంది. సో 2 8ని 4 టైమ్స్ కట్ చేస్తుంది. 4 × 6 24, ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. ABC is a triangle. If sin of A plus B by 2 is equal to √3/2, then the value of sin C by 2. ABC ట్రయాంగిల్ అంటున్నాడు, అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిజల్ట్ √3/2 రావాలంటున్నాడు. సైన్లో √3/2 వచ్చేది ఎక్కడ అంటే కేవలం 60 డిగ్రీ దగ్గర మాత్రమే వస్తుంది, సైన్ 60 డిగ్రీ దగ్గర మాత్రమే వస్తుంది. సో నేను అందుకని ఏమనుకుంటున్నానంటే లెట్ A = 60, B = 60 అని అజంప్షన్ చేస్తున్నా. ఎందుకు ఇలా చేస్తున్నానో చూడండి. సో A బదులు 60, B బదులు 60 అనుకుంటే 60 + 60 120, 120/2 అంటే 60. మరలా sin 60 అంటే √3/2 సరిపోయింది కదా. నేను A బదులు 60 అనుకున్నా, B బదులు 60 అనుకున్నా. మొత్తం ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత ఉండాలి? 180 ఉండాలి. అందులో A దగ్గర 60, B దగ్గర 60 ఉంది అంటే అక్కడికి 120 ఉంది సమ్ అనేది. సో C దగ్గర కూడా కంపల్సరీ 60 ఉంటే మొత్తం మీద 3 కలిపితే 180 అవుతుంది. సో C వాల్యూ 60 డిగ్రీ. నాకు కావాల్సిన sin C/2 కావాలి, అంటే sin 60/2 sin 30, sin 30 1/2 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 60.
The compound interest on 64,000 for 3 years compounded annually at 7.5% per annum is 64,000 రూపాయల పైన 3 ఇయర్స్కి 7.5% చొప్పున అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. రైట్, మీకు ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక ఇలా డెసిమల్స్లో పాయింట్స్లో ఉంటే మీరు డైరెక్ట్గా ఫార్ములా వేయకుండా రేషియో మెథడ్ ఎంచుకోండి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5% ఉంది కదా, ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. పర్సంటేజ్ అంటే బై 100, సో ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. ఇక్కడ డెసిమల్ పోవటం కోసం ఆపోజిట్లో 0 పెట్టుకుందాం. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 25తో 3 టైమ్స్ పోతుంది, 25తో 40 టైమ్స్ పోతుంది. 25 4 టైమ్స్ 100, 40 టైమ్స్ 1000. అంటే నేను 40 రూపాయలు అప్పు తీసుకుంటే 40 ప్రిన్సిపల్ కనుక అయినట్లయితే ఇంట్రెస్ట్ 3 రూపీస్ అవుతుంది. నేను 40 రూపాయలు అప్పు తీసుకుంటే ఇంట్రెస్ట్ 3 రూపీస్ అవుతుంది, అమౌంట్ 43 రూపీస్ అవుతుంది. ఎప్పుడూ రేషియో మెథడ్లో మీరు వేయాల్సింది ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో వేయాలి. ప్రిన్సిపల్ 40 పార్ట్స్ అయితే అమౌంట్ 43 పార్ట్స్ అవుతుంది, గమనించాలి. సో ఇక్కడ ఇంట్రెస్ట్ 3 పార్ట్స్ అయింది, కరెక్టే. 3 ఏళ్లకు కదా 3 3s 9 అయింది అనకూడదు, ఎందుకంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు కదా. డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్కి అమౌంట్కి రిలేషన్ ఉంది కానీ ఇంట్రెస్ట్కి రిలేషన్ లేదు. అందుకోసం ప్రిన్సిపల్ 40 అయితే అమౌంట్ 43 అవుతుంది. నాకు కావాల్సిన టైం పీరియడ్ 3 ఇయర్స్ కావాలి. ఇప్పుడు నేను ఉన్న పడంగా 3 ఇయర్స్లోకి మారాలి అంటే ఈ ప్రిన్సిపల్ని క్యూబ్ చేయాలి, ఈ అమౌంట్ని కూడా క్యూబ్ చేయాలి. అప్పుడు నేను 3 ఇయర్స్లోకి వెళ్ళిపోతా. 40 క్యూబ్ అంటే 64,000 అవుతుంది. నేను తీసుకున్న అప్పు 64,000. ఇప్పుడు నాకు 43 క్యూబ్ కట్టడం అనేది, నాకు క్యూబ్స్ కట్టడం అనేది ఛాలెంజ్, రాని విషయం. అందుకని ఏం చేస్తున్నానంటే నేను యూనిట్స్ ప్లేస్ మీద బేస్ అవుతున్నా. సో ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ 3 క్యూబ్ అంటే 7 కదా, అంటే అమౌంట్లో ఉండే యూనిట్స్ ప్లేస్ 7. నేను 64,000 రూపాయలు అప్పు తీసుకుంటే 3 ఏళ్లకి నాకు అమౌంట్ ఎండ్ విత్ 7 అయింది. నేను ఆన్సర్ మాట్లాడేట్లా, ఎండ్ విత్ 7 అయింది. 64,000 రూపాయలు తీసుకుంటే అమౌంట్ ఎండ్ విత్ 7 అయింది. నాకు కావాల్సింది, నేను 64,000 రూపాయలు అప్పు తీసుకున్నప్పుడు 3 ఏళ్లకయ్యే ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ కావాలంటే అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసేయాలి. సో ఈ అమౌంట్ ఎండ్ విత్ 7, ప్రిన్సిపల్ ఎండ్ విత్ 0, సో ఇంట్రెస్ట్ ఎండ్ విత్ అంటే అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. 7 - 0 7, సో ఆన్సర్ ఎండ్ విత్ 7. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ థర్డ్ ఆప్షన్ పాసిబుల్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 61. The angles of elevation of the top of temple from the foot and the top of the building 30 meter high are 60 degree and 30 degree respectively. Then height of the temple is. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఒక టెంపుల్ ఉంది, ఒక బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ యొక్క హైట్ 30 మీటర్ అయితే టెంపుల్ యొక్క హైట్ కనుక్కోమంటున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది టెంపుల్ అనుకుందాం, సో ఇది బిల్డింగ్ అనుకుందాం. అబ్జర్వ్ చేయాలి, ఈ బిల్డింగ్ యొక్క హైట్ 30 మీటర్స్ ఇచ్చేసాడు. ఈ టెంపుల్ యొక్క టాప్ నుంచి బిల్డింగ్ యొక్క టాప్ని చూశాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మా బిల్డింగ్ యొక్క టాప్ని కూడా చూశాడు, అలాగే బిల్డింగ్ యొక్క బాటమ్ను కూడా చూశాడు. ఇలా బిల్డింగ్ యొక్క టాప్ని చూశాడు, అలాగే బిల్డింగ్ యొక్క బాటమ్ను కూడా చూశాడు. బిల్డింగ్ యొక్క బాటమ్ని అంటే ఫూట్ ఆఫ్ బిల్డింగ్ చూసినప్పుడు 60 డిగ్రీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏర్పడిందని చెప్తున్నాడు. అలాగే టాప్ను చూసినప్పుడు 30 డిగ్రీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏర్పడిందని చెప్తున్నాడు. ఇలా ఉంది డయాగ్రామ్ అనేది. అయితే నాకు కావాల్సింది ఏంటి అంటే ఈ టెంపుల్ యొక్క హైట్ కావాలి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ కనుక్కోవాల్సి ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. సో మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎక్కడైతే స్టార్ మార్క్ ఇస్తున్నానో ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఇవి 4 కలిపితే రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. సో ఇది 30 ఉంది కాబట్టి ఈ పార్ట్ను 30 అనుకుందాం. మనకి ఈ పార్ట్ తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్గా ట్రీట్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి. సో నేను మొదట నేమ్ పెడుతున్నాను, ABC అనే ట్రయాంగిల్ తీసుకుంటున్నా. అందులో 30కి ఆపోజిట్ సైడ్ ఎక్స్ అని తెలుసు, ఎడ్జసెంట్ తెలీదు, కనుక్కుంటా. సో ఎడ్జసెంట్ కనుక్కోవాలి, ఆపోజిట్ ఉంది అంటే tan తీసుకుంటే బెటర్. సో tan 30 తీసుకుంటే 1/√3 అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఏమో ఎక్స్, ఎడ్జసెంట్ సైడ్ తెలీదు అంటే BC. సో BC అనేది అలాగే రాస్తున్నా. అబ్జర్వ్ చేయండి అమ్మా, BC. సో ఇప్పుడు నాకు BC లెంత్ కావాలంటే క్రాస్ మల్టిప్లై చేస్తే BC ఈజ్ ఈక్వల్ టు x√3 అని తెలిసిపోతుంది. సో BC అనేది x√3 అయితే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి రెక్టాంగిల్లో కాబట్టి ఇది కూడా x√3నే అవుతుంది. ఈసారి నేనేం చేస్తున్నానంటే ఈ ట్రయాంగిల్కి పేరు పెడుతున్నాను, ADE అనే పేరు పెడుతున్నా. అబ్జర్వ్ చేయండి, ADE ట్రయాంగిల్లో 60 యొక్క ఆపోజిట్ సైడ్ ఎంత అంటే 30 + x. ఇది 30, ఇది x. సో 60కి ఆపోజిట్ సైడ్ 30 + x, ఎడ్జసెంట్ సైడ్ x/√3. సో tan తీసుకుంటున్నాను, tan 60 అంటే √3 అవుతుంది, ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 30 + x అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసరికి x√3 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే x వాల్యూ వస్తుంది. x√3 × √3
3x అవుతుంది. ఈ 3xలో నుంచి ఈ x ఆ సైడ్ వెళ్తే మైనస్ అయిపోతుంది. 3xలో x పోతే 2x ఉంటుంది. సో 2x is equal to 30 అయితే x is equal to 15 అవుతుంది. x వాల్యూ 15 అవుతుంది. మనకు కావాల్సింది టోటల్ లెంత్ ఆఫ్ టవర్ అంటే ఏడీ కావాలి. సో టవర్ కదమ్మా టెంపుల్. సో ఏడీ కావాలి అంటే 30 + 15 కావాలి. 30 + 15 అంటే 45. 45 ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 62. పై చార్ట్ ఇచ్చాడు. ఇందులో కొన్ని వాటికి సంబంధించిన పర్సంటేజ్లు ఇచ్చాడు. డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇఫ్ ద మిస్లీనియస్ ఛార్జెస్ ఆర్ 6000 దెన్ అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ ఆర్. మిస్లీనియస్ ఎంత పర్సెంట్ ఉంది? 4% ఉంది. అంటే 6000 అనేది 4% అయితే అడ్వర్టైజ్మెంట్ కనుక్కోమంటున్నాడు. అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ 18% ఉంది. 18% వాల్యూ కనుక్కోమంటున్నాడు. 2తో 2 టైమ్స్, 2తో 30 టైమ్స్ కట్ చేశా, 2తో 9 టైమ్స్ కట్ చేశాను. 9 × 3 27. సో ఆన్సర్ స్టార్ట్ విత్ 27. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ సెకండ్ ఆప్షన్ పాసిబుల్. అదే మన ఆన్సర్ అవుతుంది. మనం నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 63. The central angle of printing charges is x more than that of advertisement charges, then a value of x is అంటే ప్రింటింగ్ ఛార్జెస్ యొక్క సెంట్రల్ యాంగిల్కి అలాగే అడ్వర్టైజ్మెంట్ యొక్క సెంట్రల్ యాంగిల్కి డిఫరెన్స్ ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ప్రింటింగ్ ఛార్జెస్ యొక్క ఎక్స్ వాల్యూకి సెంట్రల్ యాంగిల్కి అలాగే అడ్వర్టైజ్మెంట్ యొక్క సెంట్రల్ యాంగిల్కి డిఫరెన్స్ చెప్పమంటున్నాడు. మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా డిఫరెన్స్కే సెంట్రల్ యాంగిల్ కడదాం. ముందు మనం ప్రింటింగ్ ఛార్జెస్ ఎంతో చూద్దాం. ప్రింటింగ్ ఛార్జెస్ చూసినట్లయితే 35% ఉంది. అలాగే అడ్వర్టైజ్మెంట్ కనుక చూసినట్లయితే 18% ఉంది. సో 35కి 18కి డిఫరెన్స్ చూస్తే 27% ఉంది. ఈ 27% మనకు కావాల్సిన 35%కి 18%కి డిఫరెన్స్ 27% ఉంది. ఈ 27% ఎంత సెంట్రల్ యాంగిల్ చేస్తుందో తెలిస్తే ఆ రెండు సెంట్రల్ యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ తెలిసినట్టే. టోటల్గా ఎప్పుడు పై చార్ట్ యొక్క సెంట్రల్ యాంగిల్ 360 డిగ్రీ అవుతుంది. దిస్ ఈజ్ 100%. టోటల్ కదా 100% అవుతుంది. మనకు కావాల్సింది 27% కదా. సో 27% కనుక్కుంటే సరిపోతుంది. మొత్తం ఇదే స్టెప్ని ఇలా రాస్తున్నా. సింగిల్ స్టెప్లో రాస్తే ఈజీగా ఉంటుంది. సో 360 డిగ్రీ అనేది 100% అయితే మనకు కావాల్సింది ఏంటి అంటే ప్రింటింగ్ ఛార్జెస్కి అడ్వర్టైజ్మెంట్కి డిఫరెన్స్ పర్సంటేజ్ 27% వాల్యూ కావాలి. సో 0 క్యాన్సిల్ అయిపోయింది. కంపల్సరీ ఒక డెసిమల్ వస్తుంది. డినామినేటర్లో 10 ఉంది కాబట్టి యూనిట్స్ ప్లస్ 6 × 7 2. ఆన్సర్ ఎండ్ విత్ 0.2. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ పాసిబుల్. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 64. వాట్ షుడ్ బి ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ కాస్ట్ ఆఫ్ పేపర్. కాస్ట్ ఆఫ్ పేపర్ యొక్క సెంట్రల్ యాంగిల్ చెప్పమంటున్నాడు. కాస్ట్ ఆఫ్ పేపర్ 10% ఉంటుంది. టోటల్గా ఎప్పుడు సెంట్రల్ యాంగిల్ 360 డిగ్రీ. టోటల్ పర్సంటేజ్ 100%. 360 డిగ్రీ ఇస్ 100%. కాస్ట్ ఆఫ్ పేపర్ 10% ఉంది. దాని వాల్యూ చెప్పమంటున్నాడు. 100% 360 అయితే 10% 36 అవుతుంది. 36 థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 65. ద రేషియో బిట్వీన్ రాయల్టీ అండ్ బైండర్ ఛార్జెస్ ఈజ్. రాయల్టీ ఎంత ఉందని చూస్తే 15% ఉంది. అలాగే బైండర్ ఛార్జెస్ 18% ఉంది. రెండిట్లో 3 కామన్గా ఉంది. 3 5 టైమ్స్, 3 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 5:6 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 66. ఏ జాకెట్ గాట్ సోల్డ్ at 600 with a profit of 20% even after a discount of 40% on the market price. If it is sold at the market price, what would be the profit percentage? నేను ఒక జాకెట్ని 600 రూపాయలకు కొన్నాను. అప్పుడు నాకు 20% ప్రాఫిట్ వచ్చింది. 600 రూపాయలకు అమ్మేటప్పుడు 20% ప్రాఫిట్ వచ్చింది. 600 ఈజ్ సేల్స్ ప్రైస్. 600 రూపీస్కి అమ్మేటప్పుడు 20% ప్రాఫిట్ వచ్చింది. అందులో 40% డిస్కౌంట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. అదే జాకెట్ని మార్కెట్ ప్రైస్ కనుక అమ్మినట్లయితే సోల్డ్ ఎట్ ద మార్కెట్ ప్రైస్ అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఒక్కసారి క్లియర్గా క్వశ్చన్ చూస్తే అర్థమైపోతుంది. ఈ 600 అనేది స్టార్టింగ్లో 20% ప్రాఫిట్తో ఇంక్లూడ్ అయి ఉన్న సేల్స్. అంటే దిస్ ఈజ్ 120%. 100% కనుక్కుంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ జాకెట్ వస్తుంది. సో 0 క్యాన్సిల్ అయిపోయింది. 60 అనేది 12తో 5 టైమ్స్ కట్ అవుతుంది. 5 × 100 500 అవుతుంది. ఇది జాకెట్ యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది. గమనించుకోవాలి. జాకెట్ యొక్క కాస్ట్ ప్రైస్. ఇంకొక విషయం, ఈ 600 సేల్స్ ప్రైసు ఎంత డిస్కౌంట్తో 40% డిస్కౌంట్తో ఇంక్లూడ్ అయి ఉన్న సేల్స్. అంటే 600 అనేది 40% డిస్కౌంట్ పోయిన తర్వాత కాబట్టి దిస్ ఈజ్ 60%. డిస్కౌంట్ అంటే తగ్గించాలి. దిస్ ఈజ్ 60%. 100% కనుక్కుంటే వితౌట్ ఎనీ డిస్కౌంట్ వస్తుంది. అంటే మార్కెట్ ప్రైస్ వస్తుంది. 60 10 టైమ్స్ పోతుంది. 10 × 100 1000 అవుతుంది. 1000 ఈజ్ మార్కెట్ ప్రైస్. అంటే ఇప్పుడు వాడు అడుగుతుంది, వాడు కొన్నది 500కి, మార్కెట్ ప్రైస్ చెప్పిన 1000కి, మార్కెట్ ప్రైస్కి అమ్మినట్టయితే వచ్చే ప్రాఫిట్ ఎంత అని అంటున్నాడు. సో 500 నుంచి 1000కి కనుక అమ్మినట్లయితే ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా డబల్ అవుతుంది. డబల్ అంటే 100% అవుతుందని 100 థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్.
రూపాయలు వస్తుంది 1000 రూపాయలకి అమ్మామంటే డబుల్ చేసి అమ్మినట్టే కదా, డబుల్ అంటే 100% ప్రాఫిట్ అన్నట్లే కదా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. If the angle of the elevation of the sun changes from 30 degree to 60 degree, then the length of the shadow of pillar decreases by 24 meter. The height of the pillar is. ఒక పిల్లర్ ఉందని చెప్తున్నాడు. సో పిల్లర్ యొక్క ఫూట్లో ఒక షాడో ఉందంట. ఆ షాడో వచ్చేసరికి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, 30 డిగ్రీ నుంచి 60 డిగ్రీకి చేంజ్ అయిందంట. సో ఇక్కడేమో 30 డిగ్రీ ఉండాలి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, కానీ 60 డిగ్రీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి చేంజ్ అయిందంట. దానివల్ల షాడో యొక్క లెంత్ 24 మీటర్స్ డిక్రీజ్ అయిందంట. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 24 అని చెప్తున్నాడు. ఆల్రెడీ మీకు ఒక పాయింట్ చెప్పాను, ఒక టార్గెట్కి సేమ్ సైడ్ కనుక 60-30 ఉంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో స్టార్టింగ్ నుంచి ఫస్ట్ యాంగిల్ యొక్క డిస్టెన్స్ అనేది ఆ రెండు యాంగిల్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందో స్టార్టింగ్ నుంచి ఫస్ట్ యాంగిల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది హాఫ్ అవుతుందని చెప్పా. ఇది ఎక్స్ అయితే ఇది x/2 అవుతుందని చెప్పాను. టార్గెట్ యొక్క హైట్ x/2√3 అవుతుందని చెప్పాను చాలాసార్లు. సో ఇది 24 అయింది కాబట్టి ఇది 12 అవుతుంది, ఇది 12√3 అవుతుంది. మనకు కావాల్సింది టార్గెట్ యొక్క హైట్, పిల్లర్ యొక్క హైటే కాబట్టి 12√3 ఆన్సర్ అవుతుంది. 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 68. If x square minus 4x plus 1 is equal to 0, then find the value of x cube plus 1 by x cube by x square plus 1 by x square. ముందు మనం ఏం చేద్దామంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్లో నుంచి xని కామన్ తీసి ఆ సైడ్ పంపించేద్దాం. సో xని కనుక కామన్ తీసినట్లయితే, సో xని కామన్ తీస్తే మిగిలేది ఏంటి అంటే x మైనస్ 4 ప్లస్ 1 బై x మిగులుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ x కనుక ఇటు వచ్చేస్తే బై అయిపోతుంది, 0 బై ఎనీథింగ్ 0నే. ఇప్పుడు నాకు ఫైనల్గా ఇదే ఈక్వేషన్ నుంచి ఏం మిగిలిందంటే x ప్లస్ 1 బై x, ఈ -4 ఈ సైడ్ వచ్చేసింది, +4 అయిపోయింది. 0 + 4 అంటే 4. x ప్లస్ 1 బై x ఈజ్ ఈక్వల్ టు 4 అని ఉంది. x ప్లస్ 1 బై x ఎప్పుడు తెలిసిందో నేను ఆటోమేటిక్గా x² ప్లస్ 1 బై x² కనుక్కోవడానికి నా దగ్గర ఫార్ములా ఉంది. ఈ కాన్స్టెంట్ టర్మ్ని స్క్వేర్ చేసి -2 చేస్తే సరిపోతుంది. 16 - 2 14 అవుతుంది. అలాగే x³ ప్లస్ 1 బై x³ కనుక్కోవడం కోసం కూడా నా దగ్గర ఫార్ములా ఉంది. ఈ కాన్స్టెంట్ టర్మ్ని క్యూబ్ చేసి 3 టైమ్స్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ చేస్తే సరిపోతుంది. -3 టైమ్స్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మీకు ఫార్ములాస్ తెలుసు. 4 క్యూబ్ అంటే 64, 3 × 4 అంటే 12, 64లో 12 పోతే 52 అవుతుంది. నాకు కావాల్సింది x³ ప్లస్ 1 బై x³ బై x² ప్లస్ 1 బై x² కావాలి. అంటే 52/14 ఉండాలి. అబ్జర్వ్ చేయండి. సో 52ని 2తో కట్ చేస్తే 26 టైమ్స్ పోతుంది. 14ని 2తో కట్ చేస్తే 7 టైమ్స్ పోతుంది. 26/7 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. అమాంగ్ ద నెంబర్స్ బిలో విచ్ వన్ ఈజ్ డివిజిబుల్ బై 11? 11తో కట్ అయ్యే నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. ఈ 4 ఆప్షన్స్లోకి వెళ్ళి 11 డివిజిబిలిటీ చూడాలి అంటే ఆల్టర్నేటివ్ పొజిషన్స్ యొక్క సమ్ చూడాల్సి ఉంటుంది. ఇలా చేయాలి, అబ్జర్వ్ చేయండి. సో ఆల్టర్నేటివ్ పొజిషన్ చూస్తున్నాను. 7 + 7 14 అవుతుంది. 14 + 3 17 అవుతుంది. 17 + 5 22 అవుతుంది. సో 22. రిమైనింగ్ నెంబర్స్ యొక్క సమ్ కూడా చూద్దాం. 4 + 3 7, 7 + 6 అంటే 13, 13 + 8 అంటే 21. సో డిఫరెన్స్ చూసినట్లయితే 0 కానీ 11 కానీ రావాలి, కానీ 11 మల్టిపుల్ కానీ రావాలి. 22కి 21కి డిఫరెన్స్ 0 కాదు, 11 మల్టిపుల్ కాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లో కనుక వెళ్ళినట్లయితే 2 + 5 7 అవుతుంది. 7 + 6 13 అవుతుంది. 13 + 4 17 అవుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ చూస్తే 4 + 4 8 అవుతుంది. 8 + 9 17 అవుతుంది. 17 + 4 21 అవుతుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూస్తే 0 కానీ 11 మల్టిపుల్ కానీ కాదు, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే 4 + 7 11 అవుతుంది. 11 + 3 14 అవుతుంది. 14 + 9 23 అవుతుంది. 14కి 6 యాడ్ చేస్తే 20, అలాగే 3 యాడ్ చేస్తే 23 అవుతుంది. నెక్స్ట్ 4 + 2 6, 6 + 1 7, 7 + 5 12. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక చూసినట్లయితే 11 అవుతుంది. కాబట్టి 11 అనేది 11 మల్టిపులే కాబట్టి థర్డ్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 70. If 3 power x is equal to 4 power y is equal to అని ఉండాలి. ఇక్కడ ఈక్వల్ టు మిస్ అయింది, ఈక్వల్ టు అని ఉండాలి. ఈక్వల్ టు 12 power - z, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3/x + 3/y + 3/z. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాడు చెప్పినట్టు మాట్లాడుతున్నా. ఈ 3 power xకి 4 power y, 12 power - z రెండు ఈక్వల్ అన్నాడు కదా. అంటే ఇప్పుడు నేను దీన్ని ఏమని రాస్తున్నానంటే 3 power x is equal to 12 power - z అని రాస్తున్నా. అలాగే నెక్స్ట్ 4 power y is equal to, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 4 power y is equal to 12 power - z అని రాస్తున్నా. ఇప్పుడు a = b = c అంటున్నాడంటే a = c అవుతుంది, b = c అవుతుంది. అలాగే రాసా. ఇప్పుడు నేను దీని నుంచి నేను ఏం చేస్తున్నానంటే 3 పవర్లో xని పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అలా చేయాలి అంటే ఇన్వర్స్లోకి వెళ్ళిపోతుంది. సో 3 power x is equal to 12 power - zని ఎలా రాయొచ్చు అంటే 3 ఆ పవర్ x ఇటు వచ్చేస్తే 12 power - z/3 x అవుతుంది. అబ్జర్వ్ చేయాలి. సేమ్ వే ఇక్కడ కూడా అంతే.
4 ఈజ్ ఈక్వల్ టు 12 పవర్ మైనస్ జెడ్ బై వై అవుతుంది గమనించాలి. ఇప్పుడు నాకు రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇదేమో ఫస్ట్ ఈక్వేషన్, ఇదేమో సెకండ్ ఈక్వేషన్. నేను ఈ రెండు ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తున్నా. అలా గనక మల్టిప్లై చేసినట్లయితే ఎల్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్తో, ఆర్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్తో మల్టిప్లై చేయాలి. 3 × 4 ఎంత అవుతుందంటే 12 అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. సో యాడ్ చేస్తే 12 పవర్ డైరెక్ట్గా యాడ్ చేసి రాస్తున్నాను. 12 పవర్ మైనస్ జెడ్ బై ఎక్స్ మైనస్ జెడ్ బై వై అవుతుంది గమనించాలి. ఈసారి మరలా బేసిస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు. ఇక్కడ ఏమీ లేదు అంటే పవర్ 1 ఉందని అర్థం. రైట్, 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ బై ఎక్స్ మైనస్ జెడ్ బై వై అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఈ ఇంటూ జెడ్ న్యూమరేటర్లో ఉన్న జెడ్ ఇటు వచ్చేస్తే డివైడెడ్ బై జెడ్ అయిపోతుంది. అంటే 1/z ఈజ్ ఈక్వల్ టు -1/x అని -1/y అని మాట్లాడొచ్చు. నాకు కావాల్సింది ఏంటి అంటే 3/x + 3/y + 3/z కావాలి. అన్నిట్లో నుంచి 3ని కనుక కామన్ తీస్తే మిగిలేది 1/x + 1/y + 1/z మిగులుతుంది. కానీ 1/z అంటే ఆల్రెడీ ఇప్పుడే నేర్చుకున్నాం, -1/x -1/y అని నేర్చుకున్నాం. 1/z ప్లేస్లో ఇది రాస్తే సరిపోతుంది. సో 1/x క్యాన్సిల్, 1/y 1/y క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగలలేదు కాబట్టి 0. 3 × 0 అంటే 0. సో 0 4th ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.